ఇతను మోసపోయాడని తెలిసి వెంటనే 1930 కాల్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఎస్ఐ గద్వాల్ అని చెప్పి కాల్ వస్తుంది. అసలు అక్కడ ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకుంటే అసలు అక్కడ ఎస్ఐ ఉండరు, సిఐ ఎస్హెచ్గా ఉండే స్టేషన్. సో అక్కడ లేరు అని తెలిసిన తర్వాత ఇతను మోసపోయాడని తెలిసి 1930 కాల్ చేయడం జరుగుతుంది. వెంటనే ఇతను వేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అది కూడా ఫ్రీజ్ అవటం జరుగుతుంది. తర్వాత కన్సర్న్ పిఎస్కి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కోయిలకుంట్ల పిఎస్కి. వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది 30th విత్ చీటింగ్, ఎక్స్టార్షన్. అలాగే ఇతను ఎస్ఐ అని చెప్పి కాల్ చేసినందున ఐటీ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడికైతే ఈ అమౌంట్ రిసీవ్ అయిందో దాని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మేమంతా అనాలిసిస్ చేయడం జరిగింది. దాని బేస్ మీద ఎక్యూజ్ని మనం ట్రేస్ చేశాము. ఇందులో కేసు వివరాల్లోకి వెళ్తే టోటల్గా 2 ముద్దాయిలు ఉన్నారు. A1 చంద్రశేఖర్,